హలో, వెల్కమ్ టు ఆర్ న్యూస్. నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక గీత దాటితే వేటే, నేను మంత్రులను కూడా పార్టీ ఆదేశాలకు మేరకే పనిచేస్తా. ఇక మంత్రివర్గ విస్తరణ అధిష్టానం నిర్ణయం రిజర్వ్ చేసింది. ఇక జూన్ 2 వరకు విస్తృతంగా గ్రామాల్లో తిరగాలి. ఇక మే 1 నుంచి జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో పర్యటిస్తా. ఇక కంచగచ్చబోలి భూములపై భాజపా ఏకమై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తాం. ఇక సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వాక్యాలు. తర్వాత ఇక సిఎల్పి సమావేశంలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వేదికపై బట్టి మహేష్ కుమార్ గౌడ్ తదితరులు అన్నట్టు ఒక వార్త చూస్తాం. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్ కి పరిమితం అవుతున్నారు. ఎవరెవరు ప్రజలు తిరుగుతున్నారనే సమాచారం ఉంది. ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాలు తిరగాలి. ఎంపీలు కూడా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని పనిచేయాలి. ఎవరు వీకెండ్ రాజకీయాలు చేయవద్దు. ఎన్నికల ముందు ఎలా తిరిగారో ఇప్పుడు అలాగే పర్యటించాలి. ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాలను సరిగా వినియోగించుకుపోవడం లేదు. ఒకసారి గెలిచాం కదా, మన పని అయిపోయింది అనుకుంటే తప్ప మరోసారి గెలిచే విధంగా పనిచేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు గెలిపించండి అని సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇక పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా బహిరంగాను ఎవరైనా మాట్లాడితే వేటు తప్పదని కాంగ్రెస్ నష్టపరిచిన తర్వాత వ్యక్తులకు నిలువడే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని ఇక తెలిపారు. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభ పక్ష సిఎల్పి అంతర్గత సమావేశ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇక మంత్రివర్గ విస్తరణ అంశంగా నా పరిధి పిసిసి పరిధి దాటిపోయింది. మా అభిప్రాయాలు పార్టీ పెద్దలకు చెప్పాము. ఇక ఎవరికి మంత్రి పదవులు ఎప్పుడు ఇవ్వాలనే నిర్ణయాన్ని అధిష్టానం ఇప్పటికే రిజర్వ్ చేసింది. ఇక పదవుల విషయంలో ఎవరికైనా భిన్న అభిప్రాయాలు ఉంటే పార్టీ అంతర్గత సమావేశంలో చెప్పాలి. బహిరంగ విమర్శించడం వల్ల ఎవరికి నష్టం అనేది ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవికి సంబంధించిన అంశాలపై ఎవరైతే ఎమ్మెల్యేలు ప్రకటన చేస్తున్నారో వివిధ మీడియాల ద్వారా, సో అలాంటి ప్రకటన చేయకుండా అంతర్గతంగా మాట్లాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించడం జరిగింది. తర్వాత పెట్టుబడుల లక్ష్యంగా జపాన్ కు సీఎం. ఇక 22 వరకు సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనకు వెళ్ళనున్నారు. ఇక రాష్ట్రానికి పెట్టుబడులు సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ దేశంలో పర్యటించనున్నారు. ఇక ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు బయలుదేరారు. ఇక ఈ నేపథ్యంలో టీజీఐఏసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే జపాన్ చేరుకున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా జపాన్ కి వెళ్ళనున్నారు. తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రావులపై ఈడీ మళ్ళీ ఛార్జ్ షీట్ అన్నట్టు ఒక వారు చూస్తున్నారు. ఇక షేర్లను అపానంగా బదలించుకున్నారు. ఇక రూపాయలు 988 కోట్ల మనీ లాండరింగ్ అభియోగం. ఇక తదుపరి విచారణ 25న దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నిరసనలు. ఇక భాజపాది ప్రతీకార రాజకీయం అంటూ మండిపడ్డ కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అభియోగ పత్రం నమోదు చేసింది. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో షేర్లు కారు చౌకగా బదిలించుకొని రూపాయలు కోట్ల ఆస్తుని కొల్లగొట్టారని దానికి పేర్కొంది. ఇక రూపాయలు 988 కోట్లు మేర అక్రమ నగదు చలమణికి వారు పాల్పడారని ఆరోపిస్తూ వివరాలు ఛార్జ్ షీట్ రూపంలో ప్రతి ఒక్క న్యాయమూర్తి విశాల్ గోగ్నేకు ఈ నెల 9న సమర్పించింది. ఇక సోనియాకు మొదటి నిందితురాలిగా A1 గా రాహుల్ కు A2 గా దీనిలో పేర్కొంది. న్యాయరీత్యా విచారణ చేసే హక్కు కోవడంలో న్యాయమూర్తి దీనిని పరిశీలించి తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా వేశారు. కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరపున న్యాయవాది ఆదేశించారు. ఇక కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే తదితరులను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొంది. ఇక నగదు అక్రమ చలమణి నిరోధక చట్టం PMLA లోని సెక్షన్ 3(4) కింద వీరిపై చర్యలు తీసుకోవాలని ఈడీ తరపున ప్రతి ఒక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ SK మట్టా కోరారు. మొత్తం దస్త్రాలను తమకు సాఫ్ట్ కాపీ రూపంలో అందించాలని ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసులను విచారించే ప్రతి ఒక్క కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఇక సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా మొదలైన కేసు ఇలా జరగడం కూడా ఇదే ప్రథమమని చెప్తున్నారు. ఇది సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ పైన హెరాల్డ్ సంబంధించిన కేసు మరియు ఈడీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. తర్వాత ఇక కాంగ్రెస్ బారాసాలకు బిగ్ బాస్ ఓవైసీ. ఇక కాంగ్రెస్ సర్కార్ కు కూల్చే ఉద్దేశం మాకు లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపాదే విజయం అన్న కిషన్ రెడ్డి. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు కోర్టులో లేను. ఇక విలేకరులతో గోష్ఠిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే యోచన ఉద్దేశం మాకు లేదని, ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం తమదేనని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇక మంగళవారం కిషన్ రెడ్డి భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో నిష్ఠాగోష్ఠిలో పలు అంశాలు మాట్లాడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే
ఉద్దేశం భాజపాకు లేదని సర్కారు పూర్తి కాలం కొనసాగేదని మేము కోరుకుంటాం. ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారింది. సర్కారు కేవలం భూముల అమ్మకం, మద్యం విక్రయం, అప్పులపైనే ఆధారపడి పాలన కొనసాగిస్తుంది. ఇక కాంగ్రెస్ సర్కారు ప్రజలు వ్యతిరేక ఉంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ గెలవదని ఆయన స్పష్టం చేశారు. తర్వాత ఇక విజయం బీజేపీదే అన్నారు. ఇక రేవంత్ రెడ్డిది యంగ్ ఇండియా బ్రాండ్ అయితే నాది నేషనలిజం బ్రాండ్. ఎన్నికలు వస్తే రేవంత్ ఏ బ్రాండ్ ప్రజలు తెలుస్తారు. ఇక కాంగ్రెస్ భరోసా పార్టీలకు బిగ్ బాస్ ఓవైసీ. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు భాజపా మసీద్ మధ్య పోటీ ఉంటుంది. మేము తప్పకుండా నెగ్గుతామని కిషన్ రెడ్డి నిన్న జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఆయన స్పష్టంగా అన్నారు. ఇక కాంగ్రెస్ సర్కారు కూల్చే ఉద్దేశం బీజేపీకి లేదని చెప్పడం జరిగింది. తర్వాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ మాత్రమే గెలుస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత పార్టీ రాష్ట్ర అంటే పార్టీ అధ్యక్ష పదవిలో పోటీ లేని అని కూడా స్పష్టం చేశారు. తర్వాత ఇక ఓఐసీకి సంబంధించిన ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా మజ్లిస్ మధ్య మాత్రమే పోటీ ఉంటుంది. ఇక మేము తప్పకుండా గెలుస్తామని కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. తర్వాత ఇక సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక 111తోని పంజాబ్ పండుగ. ఇక తక్కువ లక్ష్యాన్ని కాపాడుకొని కోల్కతాపై నెగ్గిన పంజాబ్ కింగ్స్. ఇక తమిళనాడుకు స్వయ ప్రతిపత్తి, కేంద్ర పెత్తనానికి వ్యతిరేకిస్తూ తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఆటనమి సాధించే దిశగా సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి వానలు ఈ ఏడాది ఋతుపవనాలు సీజన్ సాధారణంగా కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. తర్వాత ఇక ట్రంప్ కు కిలెరిగిన వాత. ఇంకా అరుదైన ఖనిజాలను ఎగుమతి నిలిపివేత ద్వారా అమెరికాకు చైనా నేరుగా కుంభస్థలం ఇక పైనే కొట్టింది. ఇక పరిశీలనకు అంటున్నారు. ఇక పిల్లలు కిడ్నాప్ అయితే ఏదైనా ఆసుపత్రి నుంచి పసికందు అపహరణ గురైతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక మన పథకాలలో మోదీ ఉక్కిరి బిక్కిరి. ఇక కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక మన కులగణన రాజకీయ మోదీకి మరణ శాసనం. ఇక కులగణన గేమ్ చేంజర్ అయింది. బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక కంచగచ్చిబూడి భూములపై అంతా కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కిషన్ రెడ్డి కేటీఆర్ చెప్పాడు. కిషన్ రెడ్డి అమిత్ షాకు చెప్తే ఆయనకు మోదీకి చెప్పాడు. ఇక మోదీ బుల్డోజర్లు జేసీబీలకు తేడా తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం ఫ్రీజ్ చేసిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య. తర్వాత ఇక 5 కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రులకు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు. ఇక సిఎల్పి సమావేశంలో ఇంద్రమ ఇల్లు పథకం లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక చిత్రంలో మంత్రులు పొంగులేటి, జూపల్లి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు. ఇక మన ప్రభుత్వానికి మంచి పేరు సాఫీగా నడిచే విధంగా ఆదాయం రావడం బీఆర్ఎస్ బీజేపీకు ఇష్టం లేదు. కంచగచ్చిబోడి భూముల వ్యవహారంలో ఆ 2 పార్టీలు కలిసి చేసే కుట్రలు ఎందుకు నిదర్శనం అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తర్వాత మనం కోర్టులో గెలిచే భూములను తెలుసుకున్న మొత్తం 2200 ఎకరాలు మన ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. 400 ఎకరాలే మిగిలిన భూములు జోలికి వెళ్ళడం లేదు. ఆ 400 ఎకరాలు ఐటీ టవర్స్ నిర్మించే ఆలోచనలో మేము ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక అలా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది, ఉద్యోగాలు కూడా వస్తాయి, ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా కిషన్ రెడ్డికి చెప్పాడు. కిషన్ రెడ్డి అమిత్ షాకు చెప్తే అమిత్ షా మోదీకి చెప్పాడు. ఇక మన పథకాలు ప్రధాని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆయన రంగంలోకి దిగారు. ఇక బుల్డోజర్లు జేసీబీలకు కూడా తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. అందరూ కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో గుజరాత్ మోడల్ పోయింది, తెలంగాణ మోడల్ ప్రచారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి కులగణ గేమ్ చేంజర్ అయింది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత రేపు జరిగే బీహార్ ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించబోతుంది. ప్రధాని మోదీకి ఇది రాజకీయంగా మరణ శాసనం కాబోతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇది నిన్న జరిగిన నవటల్ హోటల్లో సిఎల్పి సమావేశంలో బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాలకు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇంధన ఇల్లు పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు కూడా అందజేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా రాహుల్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక ఢిల్లీ రెవెన్యూ కోర్టులు దాఖలు చేసిన ఈడీ ఇక ఛార్జ్ షీట్ పై 25న విచారణ. ఇక రూపాయలు 2000 కోట్ల ఆస్తులు కాజేయడానికి కుట్ర జరిగిందన్న ఈడీ. ఇక ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ మండిపాటు. నేడు ఈడీ కార్యాలకు ఎదుట నిరసనలు పిలుపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సంచలనం చూసిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిమాణం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర నిందితులపై ఈడీ ఢిల్లీ రెవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సోనియా, రాహుల్ ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. వారిపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం మాత్రమే కాకుండా మొదటిసారిగా ఇందులో నంబర్ 1 A1 సోనియా గాంధీ, నంబర్ 2 A2గా రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించింది.
తర్వాత ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించిన అధికారులు ఇక PNLA కింద వాద్రా స్టేట్మెంట్ రికార్డు ఇక తమకు అణచివేయడానికి కేంద్రం ప్రయత్నం చేస్తుందని వాద్రా మండిపాటు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఇక రాష్ట్రంలో ఎప్పటికెప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయని మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇక రేవంత్ ఆ ప్రభుత్వం 5 ఏళ్ల కొనసాగాలని కోరుకుంటున్నట్టు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మన పోలింగ్ అదర్స్ దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ ఇక 10కి 6.48 మార్కులతో టాప్ లో, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, అట్టడుగు పశ్చిమ బెంగాల్. పోలీస్ ఓవరాల్ ర్యాంకింగ్ లో 3వ స్థానంలో రాష్ట్రం. ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ 2025 వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మన పోలీసింగ్ అదర్స్ తర్వాత ఇక 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి వార్త వెల్లడించడం జరిగింది. ఇక మా ప్రభుత్వం ఆ లక్ష్యంతోనే పనిచేస్తుందని డిప్యూటీ సీఎం. ఇక శ్రీ సమ్మిట్ 2.0 కి ముఖ్య అతిథిగా హాజరు. ఇక తెలంగాణలో 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఈ దిశలో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. నగరంలో మహిళలు భద్రత పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ తో కలిసి నగర పోలీసులు మంగళవారం నిర్వహించిన శ్రీ ట్రంప్ త్రూ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ సమ్మిట్ 2.0 బట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంజారాహిల్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, నీతి ఆయోగ్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ భానుశ్రీ, తర్వాత ప్రముఖ క్రీడాకారులు నైనా జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ స్త్రీలకు సమాన హక్కులు కల్పించడం రాజ్యాంగ రూపమిచ్చింది. బిఆర్ అంబేద్కర్ జయంతి మరుసటి రోజే ఈ సదస్సు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణలో ఉన్న ఇందిరమ్మ రాజ్యం మహిళలు అన్ని రకాలైన సాధికారికత కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని మహిళలు సంఘాలకు ప్రభుత్వం ఏటా ₹20,000 కోట్లు కేటాయిస్తుందని బట్టి విక్రమార్క అనడం జరిగింది. ఇక ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్ లైన్. భూమి రిజిస్ట్రేషన్ తో పాటు రికార్డు మార్పిడి, పాస్ పుస్తకకు తహసీల్దార్ సముటోగా పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం. భూభారతి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఇక 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు మోక్షం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సాదా బైనామా పరిష్కారానికి గడుపు 90 రోజులే. రికార్డులో తప్పులు పరిష్కారానికి 60 రోజులు. వారసత్వ భూములు నిర్ణయానికి 30 రోజులే అన్నట్టు ఒక వార్త. అంటే 9 లక్షల సాదా బైనామాకు దరఖాస్తులకు మోక్షం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ధరణి స్థానంలో కొత్తగా అమలులోకి వచ్చిన భూభారతి పోర్టల్ వచ్చే ప్రతి దరఖాస్తు పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణీత గడుపు విధించింది. ఈ పోర్టల్లో భూమి రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఆ భూమికి సంబంధించిన పాస్బుక్లు జారీ, భూమి క్రయ విక్రయాల వివరాలు వెంటనే ఆన్లైన్ లో మార్చడం వంటి అనేక వివరాలు భూభారతి చట్టం దర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఇక మార్గదర్శకాలతో పాటు చట్టం అమలు గెజిట్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శులు నవీన్ మిత్తల్ జియో 3639 విడివిడిగా జారీ చేశారు. జియో 36 ప్రకారం భూభారతి చట్టం ఏప్రిల్ 4న 2025 నుంచి రాష్ట్రంలోకి వచ్చింది. ఇక జియో 39 ప్రకారం మార్గదర్శక విడుదల చేసింది. వీటిని తెలంగాణ భూభారతి నిబంధనల రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ 2025 పిలుస్తారు. చట్టం అమలులోకి ఉన్న ప్రాంతాల్లో నిబంధనలు వర్తిస్తాయి. ఇక రికార్డులు ఈ చట్టం కింద ప్రతి గ్రామంలో ఉన్న అన్ని రకాల భూములు సంబంధించిన రికార్డు తయారీ, మార్పు చేర్పులు నిర్వహణ జరుగుతుంది. ఎప్పటికప్పుడు రికార్డులు భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉంచుతారు. ఆబాడిలో పాటు వ్యవసాయ భూములు సర్వే చేయడం ద్వారా భూములు హద్దులు, అకంశాలు, రేఖాంశాలు ఆధారంగా నిర్ధారించి మ్యాపులు రూపొందించాల్సి ఉంటుంది. వ్యవసాయేతర భూములు రికార్డు తయారు చేసే నిర్వహణ కోసం ప్రభుత్వం ఎప్పుడైనటువంటి నోటిఫికేషన్ జారీ చేసే మార్పులు చేర్పులు చేయొచ్చు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది భూభారతి పోర్టల్ కి సంబంధించిన అంశాలు. సాదా బైనామాలకు పరిష్కారం గడుపు 90 రోజులు ఉంటుంది. తర్వాత రికార్డులో తప్పులు పరిష్కారానికి 60 రోజులు గడుపు ఇచ్చారు. తర్వాత వారసత్వ భూములపై నిర్ణయం తీసుకోనికి 30 రోజులు గడుపు ఇచ్చారు. ఇక భూమి రిజిస్ట్రేషన్ తో పాటు రికార్డులు మార్పిడి పుస్తకాలు తహసీల్దారులకు సుమోటోగా పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం కూడా కల్పించడం జరిగింది. తర్వాత ఇక 9 లక్షల సాదా బైనామాలకు ఏదైతే దరఖాస్తులు ఇచ్చారో ఆ దరఖాస్తులకు మోక్షం కలిగినట్టు ఒక వార్త అనేది చూస్తాం. తర్వాత ఈసీ తీరు అనుమానాస్పదం. ఇక ఓటర్లు డేటా ఎందుకు ఇవ్వారు మండిపడ్డ పార్టీలు సంస్థలు ఈసీ ప్రతినిధులతో సమావేశం. ఇక ఈఎం అన్ని అనుమానాలే, ట్యాంపరింగ్ జరిగినట్టు ఆరోపణలు, పోలింగ్ ఇంకా శాతాల్లోనూ అనూహ్య తేడాలు. ఇక రాత్రికల్లా భారీగా పెరుగుతున్నాయి ఈసీ విశ్వసనీయతలకే పెను సవాల్. ఇక ఈ ప్రశ్నకు భేటీలో బదలలేదు. ఇంకా సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇస్తామని వెల్లడి. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలను చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇక ఆంధ్ర జ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక పార్టీ లైన్ దాటొద్దు, మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీజ్ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ఇక ఇక దీనిపై ఎవరు ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండదు, ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం వద్దకు వెళ్లి చెప్పుకోండి. తర్వాత మే 1 నుంచి 15 రోజుల పాటు ఎమ్మెల్యేలతో ముఖాముఖి, ఇక మళ్ళీ గెలిచేందుకు ఏం చేయాలో నివేదికను సిద్ధం చేసుకోండి, వాటిని పరిశీలించి నిధులు ఇస్తాం, ఇక పథకాలపై ప్రచారం చేయండి. భారత సభకు రాహుల్ ప్రియాంక బాధ్యత మంత్రులదే, ఇక ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం చూపించాం, ఇక కులగణన వర్గీకరణ ఇంద్రమయిలు గొప్ప నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి, సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక కులగణన వర్గీకరణ గొప్ప నేతలే చేయలేదు అని బట్టి, ఇక ఇందిరామయిలు లబ్ధిదారులకు మొదటి విడతగా ₹1,00,000 చెక్కును అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగులెట్టి, జుప్పల్లి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు వార్త చూస్తున్నాం. ఇక మంత్రివర్గ విస్తరణపై ఏ నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీజ్ చేసింది. ఇక దీనిపై ఎవరు మాట్లాడినా ఉపయోగం ఉండదు, ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం దగ్గరికి వెళ్లి చెప్పుకోండి, అంతే తప్ప పార్టీ లైన్ దాటి ఎవరి మాట్లాడదు. కానీ కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిసి చెప్పారు. ఇక పార్టీ లైన్ దాటకుండా సరే ఓపిక ఉంటే సమీకరణాలు కలిసి వచ్చే అవకాశాలు వాటంతటా అవే వస్తాయని చెప్పారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమ్ సాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పష్టత ఇచ్చారు. శంషాబాద్ లోని నోవెటల్ హోటల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సిఎల్పి సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికి కాబోయే మంత్రి ఎవరన్నది ప్రకటిస్తూ వస్తున్నాడు, ఆయన దీనిపై పరిధిలోని అంశం కాదు, ఆయన స్థాయి కాదు అని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ కలిగిన నాయకులుగా పార్టీ లైన్ లో మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కులగణన మోదీ సర్కార్కు మరణ శాసనం, దేశంలోనే గేమ్ చేంజర్, బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. ఇక కంచగచ్చిబౌలి భూములపై దుష్ప్రచారం, ఇప్పుడు మోదీ కూడా రంగంలో దిగారు. ఏఐ ప్రచారం నమ్మి అడవులపై తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్లు పంపుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. ఇక జపాన్ కు సీఎం రేవంత్ రెడ్డి బృందం వెళ్ళినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నేడు భారత్ రాయబారి అతిథ్య సమావేశం, ఇక రేపు ఎల్లుండి టోక్యోలో పలు కంపెనీలతో పెట్టి, ఇక 23న ఉదయం తిరిగి రాష్ట్రానికి రాక ఇంద్రమ్మ ఇళ్లలో ఇక 20.19 కోట్లు మధ్యవర్తులు లేకుండా నేరుగా ఖాతాలోకి. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నవటెలు రేవంత్ కు తప్పిన ప్రమాదం అన్నట్టు, ముఖ్యమంత్రి వెళ్తున్న లిఫ్ట్ మోరాయింపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నేషనల్ హెరాల్డ్ కేసు A1 గా సోనియా, A2 రాహుల్ గాంధీ. ఇక ఛార్జ్ షీట్ ఈసీ చేసిన ఈడీ శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేలపై అభియోగాలు. ఇక విచారణార్థం కాగా 25న కోర్టు నిర్ణయం. తర్వాత ఇక ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా, ఇది చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ దాడి, విపక్ష రాజకీయ ప్రతీకారం కేసు వేణుగోపాల్. ఇక నేడు దేశవ్యాప్తంగా ఆందోళన, కాంగ్రెస్ పిలుపున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సిద్ధరామయ్యకు బిగిసిన ఉచ్చు, ఇక 3 కేసు దర్యాప్తును కొనసాగించండి, మే 7లోగా నివేదిక ఇవ్వండి, లోకాయుక్త ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశం. కర్ణాటకకు సంబంధించిన వార్తలు. ఇక తెలంగాణ పోలీస్ దేశంలో నంబర్ 1 ఉత్తమ న్యాయ వ్యవస్థలో 2వ స్థానం రాష్ట్రానిదే, దక్షిణ రాష్ట్రంలో సమర్థ పోలీసు న్యాయ వ్యవస్థ, ఇండియాలో జస్టిస్ రిపోర్ట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నేషనల్ హెరాల్డ్ కేసు మారు జాతీయ స్థాయి రాజకీయంగా ఓ కుదింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు మంగళవారం కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ అభియోగ పత్రాల్లో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీని A1 గా, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని A2 పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు దర్యాప్తు సంస్థలను రాజకీయంగా వాడుకుంటుందని ఆ ప్రతిపక్షాలు అంటున్నారు. ఇక కళ్ళ ముందే చంపాడు, ఇక పాకిస్తాన్ జాతీయుడు తొలుత శ్రీనివాస్ ప్రాణాలు తీశాడు. ఇక దేవం సాగర్ స్వర్గం శ్రీనివాస్ ఫైల్. ఇక తర్వాత నాపై కత్తి దుస్తే త్రుటిలో తప్పించుకున్న, పక్కనే ఉన్న మా బావ దారుణంగా చంపేశాడు. అష్టపు ప్రేమ్ సాగర్ బావమరిది దేవ్ సాగర్ వెళ్లి. ఇక దుబాయ్ లో జరిగిన కత్తి దాడిలో అతడికి గాయాలు, తనకు కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి. ఇక మృతదేహాల తరలింపునకు సహకరించండి, విదేశాంగ మంత్రి జయశంకర్ కిషన్ రెడ్డి అభ్యర్థన. ఇక దుబాయ్ లో రంగంలోకి విదేశాంగ శాఖ అధికారులు. ఇక ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు బండి పరామర్శ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తన కళ్ళ ముందే తన భావన పాకిస్తాన్ జాతీయుడు దారుణంగా చంపేశాడు. దుబాయ్ లోని బేకరీలో హత్యకు గురైన ప్రేమ్ సాగర్ బావమరిది దేవ్ సాగర్ తెలిపారు. ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూరు చెందిన సాగర్, ప్రేమ్ సాగర్ ఒకే బేకరీలో పనిచేస్తున్నారు. తమతో పాటు పనిచేస్తున్న పాకిస్తాన్ జాతీయుడు ఒకడు కిందటి శుక్రవారం బేకరీలో తొలుత ఒక వ్యక్తి చంపేశాడు. తర్వాత అతడు తనపై దాడి రాగా త్రుటిలో తప్పించుకున్నానని సాగర్ వెల్లడించారు. దీంతో అతడు పక్కనే ఉన్న తన బావ ప్రేమ్ సాగర్ పై దాడి చేశాడు, దారుణంగా ప్రాణాలు తీశాడు. ఇక సాగర్ ఆవేదన వెలిపించాడు. దాంతో తాను ప్రాణభయంలపై గురై అక్కడి నుంచి పరిగెత్తాలని వివరించాడు. దుబాయ్ లో బేకరీలో జరిగిన హత్య గురించి ఆలస్యంగా రావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు సాగర్ ఫోన్ చేయగా వారికి
అతడు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది నిన్న జరిగిన దుబాయ్లో జరిగిన హత్య, అంటే ఇద్దరికి హత్య చేశారు పాకిస్తాన్ చెందిన జాతీయుడు. ఇక నైరుతిలో వానలు ఈసారి సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యాయి అన్నట్టు ఐఎండీ తెలిపింది. ఇక దీర్ఘకాలీన సగటు 105% నమోదు అయ్యే అవకాశం, ఉత్తర దక్షిణ పశ్చిమ మధ్య భారతభూమి ఎక్కువ వానలు పడే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. తర్వాత జమ్మూ కాశ్మీర్, బీహార్, తమిళనాడు, ఈశాన్యంలో సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతాలు ఈసారి పడే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక సర్కార్ బదనాం చేయడానికి సోషల్ మీడియా ఫేక్ పోస్టులు భారత చట్టాలను చిక్కకుండా ఉండేందుకు దేశాలకు నుంచి పోస్టులు ఇక 25 మంది కీలకం, వారికి భారీ నిధులు వెనకున్న పెద్దల ప్రభుత్వానికి నివేదిక, ఆయా సైట్లను త్వరలో నోటిఫికేషన్. ఇక హెచ్సియు భూ వివాదం, ఫేక్ పోస్టులపై పోలీసులు నిశ్చిత విశ్లేషణ అంటూ ఒక వార్త చూస్తున్నాం. తర్వాత స్వయం ప్రతిపత్తిపై కమిటీ ఏర్పాటు, తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తో విభేదాలు నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణకు స్టాలిన్ ప్రభుత్వం చర్యలు. ఇక జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత కమిటీ ఇక వచ్చే జనవరి కల్లా మధ్యంతర నివేదిక, ఇక 2 ఏళ్లలో సమగ్రమైన నివేదిక రూపకల్పన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గవర్నర్ ఆర్ఎస్ రవితో విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం స్వయం ప్రతిపత్తి విషయంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్న స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్ర న్యాయమైన హక్కులు పరిరక్షణతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు పెంపొందించేలా కమిటీ సిఫార్సు చేస్తుంది తెలిపారు. ఈ మంగళవారం ఆయన శాసనసభ 110వ నిబంధన కింద ఒక ప్రకటన చేశారు. కమిటీలో ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, రిటైర్ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు నాగతన్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ 1971 ఏర్పాటిన జస్టిస్ రాజామున్నార్ కమిటీ సిఫార్సును కూడా పరిగణలోకి తీసుకొని వచ్చే జనవరి మధ్యంతర నివేదిక సమర్పిస్తుందని, 2 ఏళ్లలో సమగ్రమైన నివేదిక రూపొందిస్తుందని స్టాలిన్ వివరించారు. ఇటీవల కాలంలో రాష్ట్రాల హక్కులపై కేంద్రం హరింపజేస్తుందని స్టాలిన్ మండిపడ్డారు. ఇక ఇచ్చిన చెక్కులవే మళ్ళీ ఇస్తూ మహిళలకు మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ ఇక 2 సార్లు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాలేదు. ఇక మహిళలు వడ్డీ లేని రుణాలు బట్టి అబద్ధాలు, రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ముంచారు, ఉపాధి సిబ్బందికే వేతనాలు ఇవ్వాలి అన్నట్టు హరీష్ రావు. ఇక ఇచ్చిన చెక్కులే మళ్ళీ ఇస్తున్నారు, రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళల సంఘాలు 2 సార్లు అవే చెక్కులు ఇచ్చారని, అవి ఇప్పటికీ చెల్లుబాటు కాకపోవడంతో సిగ్గపోవడానికి ఎక్స్ వేదికగా చెప్పారు. ఇక ఎన్హెచ్జి సభ్యులు 2024 నవంబర్ 19 వరంగల్లో రుణ బీమా, ప్రమాద బీమా చెక్కులను సీఎం అందచేయగా మళ్ళీ అవే చెక్కులు ఏడాది మార్చి 8న హైదరాబాద్ లో ఇందిరా మహిళా సతీపేట నిర్వహించిన సభలో సీఎం అందజేశారు. ఇప్పటికే అవి చెల్లుబాట్లు కాలేదన్నారు హరీష్ రావు. ఇక అక్రమాన్ని తెలిస్తే ప్రోత్సాహం, ఆ తర్వాత పథకాల పేరిట క్రమబద్ధీకరణ, అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం జిహెచ్ఎంసీ ప్రోత్సహిస్తున్నారు హైకోర్టు అగ్రహం. ఇక కొండలు అక్రమ కట్టడాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం, లేదంటే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కమిషనర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ధర్మాసనం హెచ్చరిక. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై న్యూస్. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక కంచ భూములు తాకట్టు, లోసుగుల లోగుట్టు, ఇక 400 ఎకరాల తడాఖాలో వెక్కిరిస్తున్న విధాన పర లోపాలేను. ఇక ఫార్ములా రేస్, గగ్గోలు కేసులు, మరి ఉల్లంఘనపై చర్యలేవి. కంచగచ్చిబోలి భూములు తనఖాలు, సర్కారు ఉల్లంఘనాలు, ఇక టీజీఐసి హక్కులు రాకుంటే ప్రైవేట్ సంస్థలు తాకట్టు, ఇక షెడ్యూల్ ప్రాపర్టీ 400 ఎకరాలు చూపిన అధికారులు, ఇక తహసీల్దార్ పేరు లేకుండానే హక్కులు బదలాయింపు, ఇక నాలా మార్పు లేకుండానే చదరపు గజాలు టైటిల్ పాజిటివ్, ఇక జియో 571తో రెవెన్యూ నుంచి టీజీఐసికి భూమి మార్పు, షరతులతో ప్రొసీడింగ్ జారీ చేసిన రంగారెడ్డి కలెక్టర్ శశాంక్. ఇక వాటిని ఉపసంహరించి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రొసీడింగ్స్, ఇక నిషేధిత జాబితా నుంచి 400 ఎకరాలు తొలగింపు ఏది అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక సర్కారు ప్రక్రియలో జరిగిన అన్ని తప్పిదాలకు బాధ్యతలు ఎవరు, ఫార్ములా ఈ రేసు విధానపర లోపం అంటూ ఏడాది గాయి, మరి హెచ్సియు ఉల్లంఘనపై చర్యలేవి, కేసులు ఎక్కడ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత సిఎల్పి ఆ ముగ్గురు డుమ్మా, రాజగోపాల్, ప్రేమ్ సాగర్, వివేక్ గైర్హాజరు. ఇక ముఖ్యమంత్రి వద్దన్నారు, వారు రాలేదా? సమావేశంలో ఇదే హాట్ టాపిక్, మీరు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జూనియర్ కాలేజీ మంగళం, ఇక కొత్తగా ఏర్పాటయ్యే పబ్లిక్ స్కూల్ కలిపేసి యోచన, సర్కారు సిఫారు చేసిన తెలంగాణ విద్యా కమిషన్. ఇక ప్రతి మండలంలో 3 పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదన, సిఫారుకు వ్యతిరేకంగా అధ్యాపక సంఘాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
ఇక మామిడి పల్లి రైతులకు మద్దతు. ఇక నమస్తే కథనం సంచలనం. రైతు సంఘాలు సంఘీభావం. మాజీ మంత్రి సబితను కలిసి గోడు వెళ్లబోసుకున్న బాధితులు. రైతు పోరాటానికి బీఆర్ఎస్ తరఫున సహకరిస్తామని భరోసా. ఇక రైతుల వినతిని పరిశీలించి కలెక్టర్ ను నివేదిస్తామని. ఇక ధరణికి కాపీ భూభారతి మారింది వేరే, ఇక పేరే మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక మార్గదర్శకాలు సహా అంశాలు ధరణిలోనే. ఇక 33 మోడల్స్ అరకు తగ్గించినట్టు ప్రభుత్వం గొప్పలు. ఇక 6 షెడ్యూల్ 33 మోడల్స్ అంశాలతో జోడింపు భూభారతి విధి విధానాలు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. ఇది మనం నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ఇక ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని వార్తలు. ఇక ఛార్జ్ షీట్ లో సోనియా రాహుల్ పేర్లు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో చేర్చిన ఈడీ. ఇక ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టులు దాఖలు. కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా కూడా, ఇక సుమన్ దుబే పేర్లు కూడా చేర్చిన దర్యాప్తు సంస్థ. ఇక ఈ నెల 25న విచారించనున్న సుప్రీం స్పెషల్ కోర్టు. ఇక నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఇక ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ పేర్లను చేర్చింది. వీరితో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనియన్ చీఫ్ శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేను నిందితుడిగా పేర్కొంటూ ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ వేసింది. ఏప్రిల్ 9న దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్ని మంగళవారం పరిశీలించి తదుపరి విచారణ 25కి వాయిదా వేయడం జరిగింది. తర్వాత మంచి చేస్తున్నాం, మౌనం వద్దు. ఇక పథకాలు నిర్ణయాలను జనంలోకి తీసుకెళ్ళండి. తర్వాత సెల్ఫీ మీటింగ్ లో పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సూచనలు. ఇక నేటి నుంచి జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో తిరగండి అంటూ ఎమ్మెల్యేలకు వినతి. తర్వాత ఇక వచ్చే నెల 1 నుంచి నేను జనంలోకి వస్తా. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. బీజేపీ బీఆర్ఎస్ దీటుగా బదిలీ ఇవ్వండి. కూలగణన మోదీ సర్కారు మరణ శాసనం. అందుకే తెలంగాణ సర్కారు ప్రధాని విమర్శించాలి. ఇక పార్టీ లైన్ దాటితే ఎవరిని విపక్షించాం. ఇక మంత్రివర్గ విస్తరణపై ఎవరు మాట్లాడవద్దని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలకు మరియు ఎమ్మెల్సీలకు. ఇక సన్న బియ్యం మన బ్రాండ్, ఇది మన పథకం, మన పేటెంట్ సన్న బియ్యం, భూభారతి, ఇంద్రమ ఇల్లు, ఎస్సీ వర్గీకరణ అనే 4 ఆయుధాలను నేను మీకు అందిస్తున్నాం. వీటిని పట్టుకొని జనంలోకి తిరగండి. పార్టీ ప్రభుత్వాన్ని ప్రతిష్ట పెరిగితే ఏ నాయకుడైనా భవిష్యత్తు ఉంటుంది. మనం ఎంత పని చేసినా ప్రజలకు తీసుకెళ్ళకపోతే ప్రయోజనం ఉండదు. మళ్ళీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజలకు వెళ్ళాలి. మీ నియోజకవర్గంలో పనులు కావాలి, ఎన్ని నిధులు అవసరము ఒక నివేదిక తయారు చేసుకోండి. నేను ఒక ఎమ్మెల్యేను కలిసేందుకు సమయం కేటాయిస్తాను. మీ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇండియాకు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐజీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితమిస్తున్నాయి. ఇక పాస్పోర్ట్ రద్దు, అమెరికా నుంచి డిపోర్టేషన్, స్టేట్ అధికారులు ప్రయత్నం ముమ్మరం చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పంజాబ్ సూపర్ విక్టరీ. కేవలం 111 రన్స్ చేసిన పంజాబ్ అద్భుతమైన బౌలింగ్ కోల్కతాకు చెక్ పెట్టింది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లో 111 రన్స్ కి ఆల్అౌట్ అయింది. చేజింగ్ కేకేఆర్ 15.1 ఓవర్లో 95 రన్స్ కి కుప్పా కూలింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో. తర్వాత ఇక రాష్ట్రంలో సర్కారు కొలుదిన్న ఏడాదిన్నర కాలంలో ఎన్నో మంచి పనులు చేశామని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఎమ్మెల్యే ప్రతి గ్రామంలో పర్యటించి కార్యాచరణ చేపట్టాలని అన్నారు. మౌనంగా ఉండొద్దని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతలకు దీటుగా బదులు ఇవ్వాలని చెప్పారు. ఇక మంగళవారం హైదరాబాద్ లోని నోవెటల్ హోటల్లోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగిన కాంగ్రెస్ శాసనసభ పక్షం సిఎల్పీ సమావేశంలో జరిగింది. ఇందులో మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సందర్భంగా సీఎం రేవంత్ అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఏడాదిన్నర కాలంలో మనం 6 గ్యారెంటీలతో పాటు సన్న బియ్యం లాంటి సంక్షేమ పథకాలు అమలు చేశాం. 10 ఏళ్ల తర్వాత కులగణన చేపట్టాం. ఎన్నో ఏండ్ల డిమాండ్ ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాం. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించుకున్నాం. ఇక రైతులు భూ సంస్కరణ కార్యాలయం ధరణి స్థానంలో భూభారతి లాంటి కొత్త పోర్టల్ అందుబాటులోకి తెచ్చాం. కానీ వాటిని అనుకున్న స్థాయి ప్రచారం చేయలేకపోతున్నారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి గొప్ప నిర్ణయానికి జనంలోకి తీసుకెళ్లాలి. మనం మౌనంగా ఉంటుందన్న వల్లే ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నారు. ఫేక్ న్యూస్. మన ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా నిత్యం బురద గలుతున్నారు. బీజేపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాలను ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కాంగ్రెస్ శ్రేణులతో అదే సోషల్ మీడియాతో వేదికగా తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ను కూర్చే ఆలోచన మాకు లేదు. తెలంగాణ సింగిల్ గానే పోటీ చేస్తాం, అధికారంలోకి వస్తామని కిషన్ రెడ్డి. ఇక ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాకు ఫోకస్ పెడతాం. ఇక హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలుస్తాం. ఇక రాజాసింగ్ సమస్య ఇంటర్నల్ గా పరిష్కరించుకుంటామని వెల్లడి. తర్వాత ఇవాళ
ఇవాళ దేశమంతటా కాంగ్రెస్ నిరసనలు ఇక పార్టీ శ్రేణులు పిలుపునిచ్చిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి వచ్చే కుట్రాలు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు వెనుక బీఆర్ఎస్ పెద్దలు మండిపడ్డ మంత్రులు పిసిసి చీఫ్ ఇక బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక కాంట్రాక్టర్లు పిలిస్తే కూలే ప్రభుత్వం కాదు మహేష్ కుమార్ గౌడ్ ఇక కేసీఆర్ మాట్లాడినట్టు బొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినట్టుంది ఇక పడగొడతామంటే చూస్తూ ఊరుకోం పొన్నం విచారణ జరిపించాలని అద్దంకి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భూ రికార్డులో తప్పులు సవరణకు ఏడాది ఛాన్స్ 2026 ఏప్రిల్ 13 వరకు అప్లికేషన్స్ అవకాశం భూభారతి రూల్స్ రిలీజ్ చేసిన సర్కార్ ఇక కోర్టులో చుట్టూ తిరగక్కర్లేదు ఇక అప్పీల్లో అవకాశం త్వరలో ట్రిబ్యునల్ ఏర్పాటు కలెక్టర్లు ఆర్డీఓలు సవరణ అధికారులు పేర్లు విస్తరణ భూ రకం తదితర అంశాలు తప్పులను సరిదిద్దేందుకు ఛాన్స్ ఇక భూ రికార్డులో ఎలాంటి మార్పులు ధరణి డేటాలోనే భూభారతి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భూ రికార్డులో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తూ భూభారతి రూల్స్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. భూ సమస్యలు ఎక్కడ ఎలా ఏ స్థాయిలో పరిష్కారం చూపించాలో గైడ్ లైన్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ మిట్టల్ ఇంకా నవీన్ మిట్టల్ భూభారతి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు మంగళవారం విడుదల చేశారు. ఫీల్డ్ లో ఉన్న మేరకు భూమి రికార్డులో చేరకపోతే రికార్డ్ ఆఫ్ రైట్స్ తప్పు ఎంట్రీ ఏంటి భూభారతి పోర్టల్ దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది లేదా తప్పు ఎంట్రీ చేసే తేదీ నుంచి ఏడాది గడుపు ఉంటుంది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 13 దాకా కరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ఇక గతంలో బీఆర్ఎస్ ROR 2020 లో వ్యవస్థలేకపోవడం వల్ల సామాన్యులు సివిల్ కోర్టుపై అధికారులు ఆధారపడాల్సి వచ్చింది. ఈ సమస్య అయినా రిజల్ట్ అయితే చాలు కోర్టుకు వెళ్లాల్సి పరిస్థితి. దీంతో లాయర్లు ఫీజులు చెల్లించకపోతే కోర్టులు చుట్టూ ఏండ్ల తిరగలేక రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సివిల్ కోర్టులు మొదలు హైకోర్టు దాకా కేవలం ధరణి సంబంధించిన 2 లక్షల పైగా కేసులు పెండింగ్ లో ఉన్నట్టు తేలింది. తర్వాత ఇక బెస్ట్ పోలీసింగ్ లో తెలంగాణ టాప్ స్టేట్ పోలీస్ శాఖకు నంబర్ 1 ర్యాంక్. రాష్ట్రంలో మహిళా పోలీసులకు 8.7, మహిళా అధికారులకు 7.6, 6.44 పాయింట్లతో 2వ స్థానంలో ఏపీ పోలీస్. ఇక ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ర్యాంకింగ్ విడుదల. ఇక తమిళనాడు హక్కులు స్వయం ప్రతిపత్తి కోసం హై లెవెల్ కమిటీ ఏర్పాటు. ఇక రాష్ట్ర అసెంబ్లీ ప్రకటించిన సీఎం స్టాలిన్. ఇక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఏర్పాటు. రాష్ట్ర హక్కులను కేంద్రం హరిస్తుంది. హక్కుల పరిరక్షణ కేంద్రంలో సంబంధాలు మెరుగుదలకు కమిటీ. ఇక రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలో చేర్చిన వాటికి వెనక్కి ఇవ్వాలని డిమాండ్. ఇది తర్వాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.